ప్రతి గ్రామానికి ఒక దేవాలయం ఉంటుంది. అట్లాగే సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని అతిపెద్ద గ్రామమైన ధర్మాజిపేటలో రామాలయం చాలా పురాతన దేవాలయం. సుమారు 400, 500 సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మించబడి ఉండవచ్చు. దీని నిర్మాణ కాలాన్ని, సంబంధిత చరిత్రని ఇక్కడి రాళ్ళని బట్టి బహుశా పురావస్తు శాఖ వారు నిర్ణయించగలరేమో. ఇది పురాతన కట్టడం. గర్భగుడితో సహా ఈ దేవాలయం పూర్తి రాతి నిర్మాణంతో జరిగింది. దీని నిర్మాణానికి పెద్ద పెద్ద రాళ్లను ఉపయోగించారు. ఈ అతిపెద్ద రాళ్ళన్నింటినీ తేవడానికి బహుశా ఏనుగుల సహాయం తీసుకొని ఉంటారు. అయితే స్తంభాలను నిలపడం, భీములు అమర్చడం, పైకప్పును అమర్చడం మానవ మాత్రతో అయిన పనేనా? ఒకవేళ అలా అయితే ఎంతమంది పనిచేశారో అని ఆశ్చర్యం కలుగుతుంది. దేవాలయానికి 4 వరుసలలో 4 చొప్పున 16 స్తంభాలు ఉన్నాయి. అవి పూర్తిగా రాతి స్తంభాలే. ఒక పెద్ద రాయిని ఒక స్తంభంగా చెక్కారు. అలా మొత్తం 16 స్తంభాలు. ఈ స్తంభాలను కలుపుతూ పైభాగంలో చదునైన పెద్ద రాతి భీములున్నాయి. వాటిని పైకప్పును ఆపే విధంగా అమర్చడం ఒక అద్భుతమైన నిర్మాణం. పైకప్పును వేయడానికి అంతటా పెద్ద వెడల్పాటి రాతిని పరిచారు. అంత పైకి అంత పెద్ద రాళ్లను చేర్చడం గొప్ప విషయం. ఇక గుడి చుట్టూ భక్తులు కూర్చోవడానికి బహిర్స్తంభాలను కలుపుతూ వేసిన అరుగులు కూడా పెద్ద చదునైన అమరిక. స్వామివారి గర్భగుడి, ఆపై గోపురం అంతా శిలా నిర్మాణమే. గుడికి ఎదురుగా ఒక శిలావేదికపై ధ్వజస్తంభాలు లాంటి 2 పొడవాటి ఏకశిలాకృతులు కనిపిస్తాయి. ముందర దేవాలయ ప్రాంగణంలోనికి ప్రవేశించడానికి రాతి కట్టడం ద్వారంలా ఉంటుంది. ఇక గుడి ప్రాంగణానికి ఇరువైపులా మండపాల వంటి 2 నిర్మాణాలు 4 స్తంభాలతో ఇలాంటి పెద్ద రాతితోనే నిర్మాణమై ఉన్నాయి. బహుశా వీటిని భక్తులు కూర్చోవడానికి కట్టి ఉంటారు. గ్రామస్తులు ఈ గుడి చుట్టూ దాదాపు 2 ఎకరాల విస్తీర్ణం ఉండేలా భక్తుల సౌకర్యార్థం కాంపౌండ్ గోడ నిర్మించారు. ఈ దేవాలయానికి సంబంధించిన కొంత భూమి ఆ, కౌలుకి ఇవ్వబడి ఆదాయం ఆలయ అవసరాలకు వాడతారు. ఒకప్పుడు దేవాలయ ప్రాంతాన్ని సీతారాములపల్లి అని పిలుచుకునేవారు. ఇక్కడ శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతారు. పూజలు, రామాయణ పారాయణం, భజనలు, అన్నదానం వంటి కార్యక్రమాలు, జాతర జరుగుతాయి. ఈ సందర్భంగా ఊరిలోకి ఒక్కొక్క రోజు గరుడ, హనుమ, శేష, శావలు వస్తాయి. చివరగా ఊర్లో రథంలో లక్ష్మణ సమేత సీతారాముల ఊరేగింపు జరుగుతుంది. మహిళలు మంగళహారతులు ఇస్తారు. గ్రామస్తులు రథాన్ని లాగుతారు. ప్రతి ఏటా గ్రామ ఆలయ కమిటీ చైర్మన్గా ఎవరు నిర్వర్తిస్తారో వారి ఆధ్వర్యంలో రామనవమి కార్యక్రమాలు జరుగుతాయి. 2026 సంవత్సరానికి గాను మున్సిపల్ కౌన్సిలర్ సాయి కుమార్ అనే యువకుడు గ్రామస్తుల సాయంతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాడు. ఈ ఆలయాన్ని శ్రీరామనవమి పండగప్పుడు ఎంతో మంది దర్శిస్తారు. అప్పుడు ఈ రామాలయంలో జరిగే వైభవాన్ని, శోభాయమానాన్ని అందరూ దర్శించాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధర్మాజిపేట గ్రామానికి సంబంధించిన రామాలయం గురించి మీరు విన్నారు.